హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అంతకుముందు చిన్న అనౌన్స్మెంట్ మీకు ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలన్నా, మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ రావాలనుకున్నా కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అయితే అటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలామందికి ఎప్పుడు కూడా డౌట్ ఉంటుంది, అవునా. సో అందుకనే మనం ఒక లైవ్ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఏ విధంగా కరెంట్ అఫైర్స్ నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అట్లాగని క్లియర్. సో దీంట్లో మీకు స్ట్రాటజీస్ కానీ, రిసోర్సెస్ కానీ, అప్రోచెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సరే, ఎలా అటెండ్ అవ్వాలి ఇక్కడ చూడమ్మా. యూపీఎస్సీ డెమో మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ డెమోలో మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు, మీకు షార్ప్లీ 7 PM కల్లా నోటిఫికేషన్ వస్తుంది. క్లియర్. సో అయితే 4th సెప్టెంబర్ అంటే ఈ రోజనమ్మా, ఈరోజు ఈవినింగ్ 7కి మీకు షార్ప్గా లైవ్ వెబినార్ అనేది స్టార్ట్ అవబోతుంది. దిస్ ఈజ్ కండక్టెడ్ బై మీ శ్రీనివాస్. ఓకే. సో మీకు దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మీ డౌట్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోగలరు. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ చూడండి, కొత్త బ్యాచెస్ కూడా మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ నుంచి. సో మీకు దీని మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఆన్లైన్ ఫీజ్ 60,000, ఆఫ్లైన్ ఫీజ్ 70,000 ఏనమ్మా. సో ఇక్కడ మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్ ఆప్షన్ కూడా ఉన్నది. క్లియర్. సో అందుకని ఇంకా లేట్ చేయకండి, వెంటనే దీంట్లో ఎన్రోల్ చేసుకుందామా. ఇక్కడ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్. ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్. 5,000 పర్ మంత్ మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్. సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్. సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే. సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్. అయితే ఫీజ్ అనేది కేవలం 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్. ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అన్నమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు. సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. క్లియర్. సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజ్ 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు. క్లియర్. ఎస్. అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 monthsలో
టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట. క్లియర్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చూద్దామా. డేట్ 04/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. ఈ ఆర్టికల్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నీట్గా కవర్ చేయడం జరుగుతుంది. నానో యూరియా ఫాస్ట్ ట్రాక్ ఫర్ అప్రూవల్ డిస్పైట్ ఇన్కంప్లీట్ ట్రయల్స్. నెక్స్ట్ న్యూ సబ్లీనియేజెస్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ ఎమర్జ్. FTAs అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ UK, Canada to be sealed in 2022. Flight test of LCA Mk2 to be completed by 2027. Justice Chandrachud is the new head of NALSA. క్లియర్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. లాస్ట్లో స్టే ట్యూన్. మనం ఒక మెయిన్స్ బేస్డ్ ఒక మంచి క్వశ్చన్ ఈరోజు ఇవ్వబోతున్నాం. అండ్ ఆ తర్వాత ఒక MCQ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఆర్టికల్స్ అన్నీ జాగ్రత్తగా విని ఈ రెండింటిని కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. క్లియర్. MCQ వెంటనే ఆన్సర్ పెట్టండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఆన్సర్ దట్ ఈస్ లైక్ మెయిన్స్ క్వశ్చన్ కూడా టైప్ చేసి జాగ్రత్తగా పెట్టండి అమ్మా. వేర్ ఐ షల్ బి లుకింగ్ టు యువర్ ఆన్సర్. క్లియర్. మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. ది నానో యూరియా ఫాస్ట్ ట్రాక్ ఫర్ అప్రూవల్ డిస్పైట్ ఇన్కంప్లీట్ ట్రయల్స్ అని అన్నారు. అవునా? అయితే ఈ ఆర్టికల్ చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇది ఇంపార్టెంట్. ఫ్రమ్ మీరు ఒకసారి చూస్తే మనకి GS1లో జాగ్రఫీ పార్ట్ ఉంటుంది. క్లియర్. జాగ్రఫీ పార్ట్ ఉంటుంది. అండ్ GS3లో మనకి ఎకానమీ పార్ట్ ఉంటుందమ్మా. ఎకానమీలో అగ్రికల్చరల్ పార్ట్ ఉంటుంది. ఆ 2 టాపిక్స్లో మనకి ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గెట్ సంథింగ్. ఏంటి అంటే మనకి ప్లాంట్ గ్రోత్కి ఏం కావాలి? ఈవెన్ ఫర్ సిక్ ప్లాంట్ గ్రోత్ అనే కాదు, ఏదైనా ఒక ఆర్గాన్ అంటే హ్యూమన్ బీయింగ్ కానీ ఆర్గానిజం ఏదైనా గ్రోత్ అవ్వాలి అంటే తనకి ఫుడ్ అనేది ఉండాలి. అవునా? అయితే ప్లాంట్కి ఫుడ్ ఏంటమ్మా? ఫర్టిలైజర్స్ అనేవి వేస్తే ఎరువులు అని అంటాం. అవునా? ఫర్టిలైజర్స్ వేస్తే ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. అయితే ప్రతి ప్లాంట్కి కూడా కావాల్సింది మనం NPK అని అంటాము. క్లియర్. N అంటే ఏంటి? N అంటే నైట్రోజన్. క్లియర్. N అంటే నైట్రోజన్. అయితే నైట్రోజన్ అండ్ P అంటే ఫాస్ఫరస్. క్లియర్. ఫాస్ఫరస్. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ K అంటే నథింగ్ బట్ పొటాషియం. క్లియర్. K అంటే నథింగ్ బట్ పొటాషియం. సార్ మరి K అని పెట్టారేంటి సార్? మనం పొటాషియంని స్కూల్లో చదువుతాం. పొటాషియంని కాలియం అని సైంటిఫిక్ టర్మ్ అనేది ఉంటుంది. ఈ K అక్కడ K కింద యూజ్ చేస్తారు. క్లియర్. సో నైట్రోజన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామమ్మా? ప్లాంట్స్లో యూరియా కింద యూజ్ చేస్తున్నాం. అందుకని మీరు ఎప్పుడు న్యూస్ చూసినా యూరియా ఎరువులు అంటారు. యూరియా ఎందుకు వాడతారు అంటే నైట్రోజన్ అనేది ప్లాంట్ గ్రోత్కి ద మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ అన్నమాట. క్లియర్. ప్లాంట్ మనం అనుకున్నట్టు దిగుబడి రావాలి అనుకుంటే, అది బాగా ఎదగాలి అనుకుంటే, దానికి ఏ డిసీజెస్ రావద్దు అనుకుంటే తనకి కావాల్సినంత నైట్రోజన్ కంటెంట్ని ఖచ్చితంగా మనం ఆ ప్లాంట్స్కి ఇచ్చి తీరాల్సిందే. అంటే ప్లాంట్ అప్పుడే గ్రో అవుతుంది అని మనం తీసుకుంటాం. క్లియర్. అండ్ నెక్స్ట్ ఫాస్ఫరస్ తీసుకుంటాం. ఫాస్ఫరస్ ప్రకారం జనరల్గా మనం డైఅమోనియం ఫాస్ఫేట్ DAP అన్నది యూజ్ చేస్తాం. DAP అంటే ఏంటమ్మా? డైఅమోనియా ఫాస్ఫేట్. క్లియర్. డైఅమోనియా ఫాస్ఫేట్ కింద DAP కింద యూజ్ చేస్తాం. అదే పొటాషియం అనుకుంటే మనం MOP కింద ఇవి యూజ్ చేస్తాము. MOP అంటే ఏంటి? MOP అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని అంటాము. ఈ 3 టర్మ్స్ మీరు గుర్తుంచుకోండమ్మా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్.
క్లియర్. సో అయితే ఈ మూడు కూడా కలిపి ఒక ప్లాంట్కి యూజ్ చేస్తేనే ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది, లేదంటే ఇవి అంత స్పీడ్గా బాగా గ్రో అవ్వవు అనమాట. అర్థమైందా? నైట్రోజన్ యూరియా, ఫాస్ఫరస్ డిఏపి, పొటాషియం ఎంఓపి లా మనం యూజ్ చేస్తాము. స్ట్రెస్ పాయింట్స్ ఇవేనమ్మా. యూరియాని నైట్రోజన్ని యూరియా కింద యూజ్ చేస్తాం, ఫాస్ఫరస్ని డిఏపి అండ్ పొటాషియంని ఎంఓపి. మీకు ఎప్పుడు న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ డిఏపి, ఎంఓపి, యూరియా అంటే అవి మేజర్ మినరల్స్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ప్లాంట్ అని మీకు తెలియాలి అన్నమాట. క్లియర్. సో అయితే ఇప్పుడు మన ఆర్టికల్ దీనికి మీకు ముందు అర్థమైంది, ఒక ప్లాంట్ గ్రోత్కి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని. అందులో మనం చూసుకుంటే ఎక్కువ యూరియా ఇంపార్టెంట్. ఎందుకు? హయ్యెస్ట్ క్వాంటిటీ యూస్ చేసేది యూరియా కాబట్టి. క్లియర్. ఈ మూడిట్లో యూరియా కంటెంట్ ప్లాంట్కి ఎక్కువ కావాలి, ప్లాంట్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. అయితే ఈ నైట్రోజన్, ఈ యూరియా జనరల్గా ఫార్మర్స్కి హైలీ సబ్సిడైజ్డ్ ప్రైసెస్లో గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. హైలీ సబ్సిడైజ్డ్ అంటే ఎక్కువ మోతాదులో అమౌంట్ గవర్నమెంట్కే పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరియా బ్యాగ్ ఒక 1000 రూపీస్ అనుకుంటే, ఒక యూరియా బ్యాగ్ 1000 రూపీస్ అనుకుంటే గవర్నమెంట్ 800 రూపీస్ దాకా సబ్సిడీ ఇచ్చి 200 రూపీస్ మాత్రమే ఫార్మర్స్ని పే చేయమంటుంది. ఇంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. అయితే యూరియా ఇంత తక్కువలో వచ్చేసరికి ఫార్మర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఇది ఎక్కువ కావాలి కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నారు. మరీ ఎంత దారుణంగా యూజ్ చేస్తున్నారంటే ఒక ఎకరం పొలంకి 50 కేజీల యూరియా సరిపోతుంది అంటే గవర్నమెంట్ తక్కువకి ఇస్తుంది కదా అని 100 కేజీలు యూజ్ చేస్తున్నారు. అంటే కావాల్సిన మొత్తానికి కూడా డబల్ చేసి వాళ్ళు ప్లాంట్స్కి వేయడం జరుగుతుంది. సో అప్పుడు ప్లాంట్స్ ఇంకా బాగా గ్రో అవుతాయి అన్న ఉద్దేశంతో. బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇది మనకి మంచిది కాదు. అవునా? ఒకటి హెల్త్కి మంచిది కాదు అండ్ ఈవెన్ గవర్నమెంట్కి కూడా మంచిది కాదు. ఒక బ్యాగ్కి గవర్నమెంట్ 800 లాస్ వస్తే ఒక బ్యాగ్ వేయాల్సిన చోట ఒక ఫార్మర్ 2 బ్యాగులు వేస్తే గవర్నమెంట్ 1600 దాకా సబ్సిడీకే ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్. సో వీటిని ఏ విధంగా అయినా కంట్రోల్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక కంపెనీ కొలాబరేషన్తో, కంపెనీ అంటే అదొక కోఆపరేటివ్, ఏంటది, దట్ ఈజ్ IFFCO, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. క్లియర్. అయితే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ అని కూడా అంటారు. అయితే ఇది ఇండియాలో ఉన్న ఒక పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట. క్లియర్. సో అయితే ఇది 1967లో స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ జనరల్గా చూస్తే దీంట్లో చాలా కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ ఇఫ్కో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫార్మర్స్ని ఏ విధంగా అయినా గ్రో చేయాలి. క్లియర్. సో టైమ్లీ సప్లై ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కానీ, సర్వీసెస్ కానీ, అది కూడా ఎన్విరాన్మెంట్కి ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా ద బెస్ట్ సోర్సెస్ కలెక్ట్ చేసి ద బెస్ట్ అనేది ఫార్మర్స్కి ఇవ్వాలి అనేది ఈ ఇఫ్కో ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అర్థమైంది కదా? సో అయితే ఈ ఇఫ్కో వాళ్ళు ఏం చేశారు, యూరియా యూసేజ్ తగ్గాలి అన్న ఉద్దేశంతో దే హ్యావ్ ఇన్వెంటెడ్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ది నానో యూరియా. క్లియర్. యూరియా అనేది ఒక లిక్విడ్ ఫామ్లో యూస్ చేస్తున్నారు. అందులో నానో పార్టికల్స్లో యూరియాని పెట్టడం జరుగుతుంది ఆ లిక్విడ్లో. క్లియర్. సో ఇక్కడ బాటిల్ చూపిస్తున్నారు కదమ్మా, ఆ బాటిల్ లిక్విడే ఆ నానో యూరియా అన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇటువంటి ఈ యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నారు అనుకుంటే ఇది చాలా వరకు మనకి యూసేజ్ ఆఫ్ యూరియా అనేది తగ్గిస్తుంది అన్నమాట. ప్లాంట్ న్యూట్రిషన్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి మంచిది, అండ్ ఫార్మర్స్ కూడా నానో యూరియాకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నానో యూరియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే ఆ ఇఫ్కో కంపెనీ వాళ్ళు ప్లస్ దెర్ ఈజ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR అని ఉంటుంది. ఏంటమ్మా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. వీళ్ళు ఇండియాలో
ప్రీమియర్ అగ్రికల్చరల్ రిలేటెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 45 kgs ఒక 45 kg బ్యాగ్ ఆఫ్ యూరియా యూస్ చేస్తే ఎంతో, ఒక 1/2 లీటర్ నానో యూరియా యూస్ చేస్తే సేమ్ కెపాసిటీస్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అంటే మనకి యూసేజ్ కన్వెన్షనల్ యూరియా కన్నా ఇది యూస్ చేస్తే హాఫ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ యూరియా అంతా కూడా తగ్గిపోతుంది. ఎందుకు? దీని కెపాసిటీ ఇది కేవలం 1/2 లీటర్లో ఇస్తుంది. సో ప్లాంట్స్ కూడా ఎంత నైట్రోజన్ కావాలో అంత నైట్రోజన్ అనేది వెళ్తుంది. క్లియర్? సో అయితే కన్వెన్షనల్ యూరియా జనరల్గా మీరు ఒక యూరియా బ్యాగ్ అంతా వేస్తే ప్లాంట్స్ అనేవి 30% ఆఫ్ మీరు వేసిన యూరియాని ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటాయి. బట్ నానో యూరియా లిక్విడ్ కాబట్టి ప్లాంట్స్ 80% ఆఫ్ నానో యూరియా లిక్విడ్ని బాగా యూస్ చేసుకుంటాయి. అంటే ఖచ్చితంగా ఫార్మింగ్ అనేది బెనిఫిట్ అవుతుంది. ప్లాంట్స్ ఎందుకు గ్రో అవుతాయంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. నార్మల్ యూరియా స్టైల్లో 30% మాత్రమే ఎఫిషియెంట్గా ప్లాంట్స్ యూస్ చేసుకుంటాయి యూరియాని, మిగిలిందంతా వేస్ట్ అయిపోద్ది. బట్ దీంట్లో నానో యూరియాలో మాత్రం 80% ఆఫ్ నానో యూరియాని మాత్రం ప్లాంట్స్ ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటాయి. అది లిక్విడ్ నానో యూరియా యొక్క టెక్నాలజీ అండ్ ఎఫిషియన్సీ అన్నమాట. అందుకే బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ఫర్ ది ఫార్మర్స్. క్లియర్? ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి లిక్విడ్ నానో యూరియాని తీసుకొని రాలేదు. క్లియర్? వేరియస్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే అట్లీస్ట్ మీరు ఈ లిక్విడ్ నానో యూరియా వల్ల 7% ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అనేది కన్ఫామ్గా ప్రీవియస్ మీ ట్రెడిషనల్ మెథడ్స్ కన్నా ఇక్కడ చూడగలరు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో సార్ అంతా బాగానే ఉంది కదా, మరి ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా ఏ క్రాప్ ఏ ప్లాంట్ ఏదైనా కూడా ఒక రీసెర్చ్కి వెళ్ళింది అంటే అది ఫీల్డ్ స్టడీస్కి వెళ్తుంది. క్లియర్? అంటే ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా ఇది చూపిస్తుందా అని చెక్ చేస్తారు. ఫీల్డ్ స్టడీకి వెళ్తే జనరల్గా 3 క్రాప్ సీజన్స్లో కూడా చెక్ చేయాలి. క్లియర్? మొత్తం క్రాప్ సీజన్స్ ఎన్ని? 3 క్రాప్ సీజన్స్ అని అంటాం, అవునా? ఎస్. అయితే ఆ 3 క్రాప్ సీజన్స్లో కూడా చెక్ చేస్తేనే ఒక ఫర్టిలైజర్ ప్రతి సీజన్లో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. బట్ ఈ నానో యూరియాకి మాత్రం ఏం చేశారు? 3 క్రాప్ రిక్వైర్మెంట్ క్లోజ్ చేసి ఒక 2 క్రాప్ సీజన్స్ని చెక్ చేసిన తర్వాత వెంటనే దీనికి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే నానో యూరియా ఫాస్ట్ ట్రాక్డ్ అని అన్నారు. అంటే తనకిచ్చే కమర్షియల్ యూజబిలిటీ పర్మిషన్ అనేది కేవలం 2 క్రాప్స్కే ఇచ్చారు. అంటే మనం ఒక సీజన్ మొత్తం మానేసామంటే దానివల్ల ఎఫెక్ట్స్ ఏ విధంగా ఫార్మర్స్కి ఉంటుందో తెలియదు, అవునా? సో బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రం క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీటి గురించి చెప్పకుండా నానో యూరియా అనేది చాలా మంచిది, మనం నానో యూరియా తయారు చేసుకుంటే 2025 కల్లా ఇండియాలో ఉన్న యూరియా ప్రొడక్షన్ అండ్ ఇండియాలో ఉన్న నానో యూరియా లిక్విడ్స్ ఇవి సరిపోతాయి. లేదంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అలా చేయించుకోవాలి అని చెప్తున్నారు. ఎస్, యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ యూరియాకి మనం ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్స్ ఎంతంట? 90 lakh tons, 90 లక్షల టన్నుల వాల్యూ ఆర్ విలువ మొత్తం అయిన యూరియాని ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఇంపోర్ట్స్కి మనం ఎంత పే చేస్తున్నామంట? 40,000 crores దాకా పెడుతున్నాము. అర్థమవుతుందా? 40,000 కోట్లు కేవలం ఒక నైట్రోజన్ యూరియా ఇంపోర్ట్స్కి ఖర్చు పెడుతున్నాము. అండ్ ఖర్చు అది మాత్రమే కాదు, ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడానికి ఫార్మర్స్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయడం వలన వాటికి కావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్స్ కూడా గవర్నమెంటే పే చేయాల్సి వస్తుంది.
సో ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ లాగా ఇప్పుడు ఈ నానో యూరియా లిక్విడ్ ఉంటుంది. అంటే ఈ నానో యూరియా లిక్విడ్ వస్తే ఈ 90 lakh tons ఆఫ్ ఇంపోర్ట్ మిగులడమే కాదు, ఆ 40,000 కోట్లు కూడా మనకి ఎక్స్పోర్ట్కి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అమౌంట్ ఏదైతే పంపించాలో వాళ్ళకి అదంతా సేవ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్? ఎస్. సో అందుకని ఈ నానో యూరియా గురించి వచ్చినప్పుడు నేను కవర్ చేస్తున్నాను. మీకు టోటల్గా కంప్లీట్గా అర్థమైంది అని అనుకుంటున్నామా? ఇంతకన్నా అవసరం లేదు. నేను ఏ స్టైల్లో చెప్పానో అవన్నీ మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే దోస్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో దీన్ని బట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ వచ్చినా పెట్టగలరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్కి అన్లిమిటెడ్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఎస్, అన్లిమిటెడ్ సబ్సిడీ ఇస్తుంది. అంటే సబ్సిడీ లిమిట్ లేకుండా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. క్లియర్? సార్ మరి ఫాస్ఫరస్కి పొటాషియం డిఏపికి ఎంఓపికి అన్లిమిటెడ్గా ఇవ్వదు. క్లియర్? అన్లిమిటెడ్గా ఇవ్వదు. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అంటాం. అంటే సెపరేట్గా ఇస్తుంది, అన్లిమిటెడ్ ఇవ్వదు. నానో యూరియా నార్మల్ ప్లాంట్స్ కన్నా ఎఫిషియెంట్. ఎస్, ట్రయల్స్లో అదే తెలిసింది అని చెప్తాము. అయితే నానో యూరియా వల్ల కన్ఫామ్గా ఫార్మర్స్కి ప్రాఫిట్ వస్తుంది. దట్ ఈజ్ ఫాల్స్. ఎప్పుడూ కూడా ఒకటి యూజ్ చేయడం వల్ల కన్ఫామ్గా ప్రాఫిట్ వస్తుంది అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా తీసుకోకండమ్మా. క్లియర్? ఎస్. అయితే మనం యాజ్ ఆఫ్ నౌ యూరియాలో సెల్ఫ్ సఫిషియెంట్. దట్ ఈజ్ రాంగ్. ఎందుకు? మనం యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నామనే చూస్తున్నాం, అవునా? ఎస్. అయితే ఇవన్నీ కూడా మనం రాస్తాం. అయితే వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే. క్లియర్? అగ్రికల్చర్ అనేది మన నేషన్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ. నియర్లీ 60% to 70% ఆఫ్ ఇండియన్స్ జనరల్లీ రిలై ఆన్ ఫార్మింగ్. క్లియర్? అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్తో మన వాళ్ళు ఆధారపడుతున్నారు. క్లియర్? సో బట్ దానిలో ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా సాల్వ్ అవ్వట్లేదు ఫార్మర్స్కి. సో ప్లీజ్ ప్రొవైడ్ సమ్ సజెషన్స్. అయితే ఆ సజెషన్స్ అనేవి ఓపెన్ ఎండెడ్ ఇచ్చినా పర్వాలేదు. లేదు ఈ ఫీల్డ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యూజ్ చేసే ఫర్టిలైజర్ సబ్సిడీస్ వాటి మీద మీరు రికమెండేషన్స్ ఇచ్చినా పర్లేదు. ఐ జస్ట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు డూ పార్టిసిపేట్ ఇన్ దిస్. క్లియర్? ఒక్కసారి వీడియో పాజ్ చేయండి. మీరు ఎటువంటి రికమెండేషన్స్ అనేవి గవర్నమెంట్కి లీగల్గా అంటే పాసిబుల్గా అయ్యేటట్టు చెప్తున్నారో చెప్పండి అమ్మా. దాన్ని బట్టి మనం చూద్దాము. ఓకేనా? ఎస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు. సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఆఫ్లైన్ అమ్మ. ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్? సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్? 60,000 రూపీస్ మీకు ఫీజు అమ్మా ఆన్లైన్ అయితే. ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్? మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. న్యూ సబ్లీనియేజెస్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ ఎమర్జ్ అని ఇచ్చారు. క్లియర్? అయితే మనకివి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్లో ఉంటాయి, అవునా? హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ మనం ఎక్కడ చూస్తాము? ఇట్ ఈస్ ఇన్ GS2 సోషల్ జస్టిస్లో చూస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ GS3
సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా డిసీజెస్కి సంబంధించిన ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి రెండిట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? GS2 సోషల్ జస్టిస్లో చూస్తాం అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా మంకీ పాక్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంతా కూడా వీడియో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దీని పూర్తి వివరాలు అన్నీ కూడా మనం కూడా చూద్దాం. ఓకేనా? సో అయితే గ్లోబ్ వైడ్గా ఇది బాగా రేజ్ అవుతుంది అన్నమాట. క్లియర్? సో ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయని మంకీ పాక్స్ వైరస్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ అవి కూడా లాస్ట్లో చూద్దాం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫోగ్రాఫిక్ ఇవ్వడం జరిగింది, చూసారా? ఇదంతా చూద్దాం, ఒక్కసారి చూడమ్మా. కొత్త లీనియేజెస్ పెరుగుతున్నాయి అని అన్నాడు. లీనియేజెస్ అంటే మంకీ పాక్స్ వైరస్ అనేది మ్యూటేషన్ అంటే చేంజెస్ చెందుతూ ఒకదాని తర్వాత ఒకటి మారుతుందన్నమాట. క్లియర్? సో అలాంటివి ఎక్కువ వస్తున్నాయని కూడా అంటున్నారు. చూడండి, సెప్టెంబర్ 2022 కల్లా 50,000 కేసెస్ అనేవి 99 కంట్రీస్లో రిపోర్ట్ అయ్యాయి. ఇంతవరకు 8 డెత్స్ అనేవి నాన్ ఎండమిక్ కంట్రీస్. నాన్ ఎండమిక్ కంట్రీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండమిక్ అంటే ఏంటి? ఎండమిక్ అంటే ఒక డిసీజ్ స్టార్టింగ్ పాయింట్ ఎందుకు వచ్చింది? కొన్ని ఫ్యాక్టర్స్ వలన, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన, హైజీన్ ప్రాపర్గా లేకపోవడం వలన, అండ్ ఫుడ్ డైట్ ప్యాటర్న్, కల్చరల్ ప్యాటర్న్స్, వీటన్నిటి వలన కొన్ని డిసీజెస్ అనేవి కొన్ని ఏరియాస్లో స్టార్ట్ అవుతాయి. అవునా? సో ఆ ఏరియాస్ని మనం ఎండమిక్ ఏరియాస్ అని అంటాము. ఎండమిక్ కంట్రీస్ అంటే రెగ్యులర్గా ఆ ఏరియాలో మనకి డిసీజ్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తీసుకున్నారంటే సెంట్రల్ బేసిన్ రీజియన్ లైక్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రీజియన్ దగ్గర, బీహార్, ఒడిషా దగ్గర చూసుకుంటే మీకు సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ అనేది కామన్గా ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ కొన్ని ఫ్యాక్టర్స్ వలన ఆ ఏరియాలో అది ఎండమిక్ అయిపోయింది. అంటే నార్మల్గా రెగ్యులర్గా ఎప్పుడూ కూడా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ కొన్ని కంట్రీస్ ఇచ్చారు, అవి 88% ఆఫ్ కేసెస్కి ప్లేస్ అయ్యిందంట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. బట్ అయితే ఇక్కడ చూడండి, డిస్పైట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ గ్లోబల్ కేసెస్ ఫర్ 4 కాన్సిక్యూటివ్ వీక్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి 20% తగ్గింది లాస్ట్ వీక్ కన్నా అన్నారు. క్లియర్? గ్లోబల్ కేసెస్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతున్నా మనకి నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. క్లియర్? సో అంటే పెరగడం అయితే పెరుగుతుంటుంది, బట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గాయి. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఈ డిక్లైన్ అనేది యూరోప్లో జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఎక్కడ జనరల్గా పెరుగుతుంది? పెరుగుతూ తగ్గుతూ మనం యూఎస్లో చూస్తూ ఉంటున్నాం అన్నమాట. క్లియర్? అండ్ అంటే నార్మల్గా అయ్యింది అమెరికాలో, దాని తర్వాత తగ్గుతుంది. ప్లాట్యూయింగ్ అంటే నార్మల్ అవుతుంది అనమాట, ఒక నార్మల్ హైట్కి వస్తుంది. క్లియర్? సో ఒక్కసారి చూడండి, ఇది పీక్స్ అంటాము, ప్లాట్యూయింగ్ అంటే ఇది ప్లాట్యూయింగ్, ఇది రిడక్షన్. క్లియర్? ఎస్. అయితే ఇన్ఫెక్షన్స్ అనేవి లాటిన్ అమెరికన్ కంట్రీలో పెరుగుతూ ఉంటున్నాయి. బికాజ్ ఎందుకు పెరుగుతున్నాయంటే దే ల్యాక్ అవేర్నెస్ అండ్ వ్యాక్సిన్స్ అవైలబుల్గా లేకపోవడం. అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే అవేర్నెస్ లేకపోవడం వలన అండ్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం వలన. ఈ 2 కారణాల చేత మనకి మంకీ పాక్స్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కంట్రీస్లో. క్లియర్? అయితే కొంత పోర్షన్ ఆఫ్ మంకీ పాక్స్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 5% మాత్రమే హెల్త్ కేర్ వర్కర్స్కి వచ్చింది అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ అవుట్ సైడ్ హెల్త్ కేర్ సిస్టమ్ వాళ్ళకి వచ్చింది. అంటే కేవలం 5% మాత్రమే హెల్త్ అఫీషియల్స్కి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా డిసీజ్డ్ పర్సన్స్ని మీట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. అంటే వాళ్ళు కాస్త హైజీన్గా ఉండడం వలన, వాళ్ళకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉండడం వలన వాళ్ళకి అంత ఎక్కువ కేసెస్ రాలేదు. క్లియర్? అయితే ఇక్కడ చూడండి, లీనియేజెస్, ఇక్కడ B.1 లీనియేజ్ అనేది 8 సబ్ లీనియేజెస్, అంటే B.1, B.2, B.3 అలా పెరుగుతూ ఉంటాయన్నమాట. బికాజ్ ఆఫ్ సమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ అని చూస్తే మనకు సరిపోతుంది. క్లియర్? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అర్థం కావడానికి. చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం
హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అంటే ఒక మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే డిసీజెస్ని హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్స్ అని అంటాము. ఈ మంకీ పాక్స్ అనేది సస్టైన్ అయింది ఎక్కడ, నాన్ ఎండమిక్ కంట్రీస్లో ఫర్ 3 months. అంటే ఇంతవరకు కూడా ఒక నాన్ ఎండమిక్ డిసీజెస్లో జనరల్గా వస్తూ ఉంటాయి 3 months డిసీజెస్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా జనరల్గా మనం ఏం చూస్తాము, అవి ఎక్కువ నెలలు ఉండవు. బట్ ఇప్పుడు మాత్రం 3 months కంటిన్యూస్గా ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ ఇది కాస్త కాన్సన్ట్రేటింగ్గా మనము చూడాలి. క్లియర్? కాస్త కాన్సన్ట్రేటింగ్గా చూస్తే మాత్రమే మనం దీన్ని చేస్తాం. మంకీ పాక్స్ గురించి నీట్గా టోటల్గా బేసిక్స్ నుంచి మొత్తం తెలుసుకుందామా. ఇటువంటివి ప్రిలిమ్స్ బేస్లో మనకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్. క్లియర్? మంకీ పాక్స్ అనేది ఒక పాక్స్ లైక్ డిసీజ్, లైక్ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ అలా అనమాట. ఫైన్. సో ఇక్కడ మంకీ పాక్స్ చూసుకుంటే ఇది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఒక వైరల్ డిసీజ్, ఒక వైరస్తో ఈ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చింది ఇది? 1958లో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కవర్ చేశారు? దట్ ఈజ్ ఇన్ డెన్మార్క్. క్లియర్? డెన్మార్క్లో ఫస్ట్ టైం మంకీ పాక్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే. అండ్ డిస్కవర్ చేసి దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్గా కన్సిడరేషన్ చేశారు. క్లియర్? జూనోటిక్ డిసీజ్. సార్ జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో, క్లియర్, యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుందో ఆ డిసీజ్ని మనం ఏమంటాం? జూనోటిక్ డిసీజ్. ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ని జూనోటిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇది వెంటనే హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందా 1958లో అంటే నో. అయితే ఇక్కడ జూనోటిక్ డిసీజ్ ఇది యానిమల్స్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అండ్ యానిమల్స్ టు వేరే యానిమల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్? అయితే హ్యూమన్స్లో ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? దట్ ఈజ్ ఇన్ 1970. 1970లోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫస్ట్ టైం హ్యూమన్ కేస్ అనేది ఐడెంటిఫై అయ్యింది. క్లియర్? అండ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇది ఎండమిక్ డిసీజ్గా అక్కడ స్టార్ట్ అయింది. ఎండమిక్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే ఆరిజిన్ పాయింట్ అనేది అక్కడ ఉంటుందో దాన్ని ఎండమిక్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించింది అయితే దాన్ని ఎండమిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో ఎండమిక్ ఎక్కడెక్కడైందని చెప్తున్నారు? దట్ ఈజ్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలోని, వెస్ట్ ఆఫ్రికాలోని ఇది ఎండమిక్ డిసీజ్గా తయారయ్యింది అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఇది జూనోటిక్ ఎఫెక్ట్ కాబట్టి మిగిలిన కంట్రీస్కి కూడా స్పిల్ ఓవర్ అవ్వడం జరిగింది. క్లియర్? జూనోటిక్ డిసీజ్లో ఏం చూస్తాం? అది హ్యూమన్ బీయింగ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరే హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయ్యి అది కంట్రీస్ని కూడా దాటి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. క్లియర్? అయితే ఈ మంకీ పాక్స్ అనేది ఫస్ట్ టైం మంకీస్లో చూశారు అని చెప్తున్నారు. ఏంటని? 1958లోనే ఇది మంకీస్లో కనుక్కున్నారు. సో అందుకే మంకీ పాక్స్ అని అయ్యింది అనమాట. బట్ అయితే దీని ఆరిజిన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ప్రాపర్ సోర్స్ అనేది లేదు. క్లియర్? ఆరిజిన్కి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది ఎట్లా ఆరిజిన్ అయింది, ఎట్లా స్టార్ట్ అవుతుంది అని. బట్ మనం జనరల్గా ఏం తీసుకుంటాం? ఇది మంకీలోనే వైరస్ అనేది స్టార్ట్ అయ్యింది అని మనం తీసుకుంటాం. అయితే ఈ వైరస్ చూడండి, దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వరియోలా. క్లియర్? వరియోలా ఫ్యామిలీ. ఈ వైరస్ అనేది వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఈ మంకీ పాక్స్ అనేది వైరస్ డిసీజ్ కదమ్మా. ఆ వైరస్ ఫ్యామిలీ ఏంటి? వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఓకే. ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది మరొకటి దట్ ఈస్ కాల్డ్ స్మాల్ పాక్స్.
సో స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ రెండు కూడా ఒకలాగే అందుకే కనిపిస్తాయి అన్నమాట. క్లియర్. సో ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది ఇది చాలా ఇబ్బంది ప్రాబ్లం అన్నమాట. క్లియర్. స్మాల్ పాక్స్ అనేది కోర్స్ మనం దాన్ని బాగానే కంట్రోల్ చేసాం. ఇప్పుడు మంకీ పాక్స్ అనేది వస్తుంది. క్లియర్. సో సేమ్ ఫ్యామిలీ స్మాల్ పాక్స్ కూడా సేమ్ వరియోలా ఫ్యామిలీకి సంబంధించినవే. అండ్ సిమ్టమ్స్ కూడా చూస్తే రెండు కూడా సిమిలర్గానే ఉంటున్నాయి. క్లియర్. స్మాల్ పాక్స్ యొక్క సిమ్టమ్స్ కానీ స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ అండ్ ఈ మంకీ పాక్స్ సిమ్టమ్స్ కూడా సేమ్గా ఉంటున్నాయి అన్నమాట. సో అందుకని జనరల్గా స్మాల్ పాక్స్ వచ్చిందని స్టార్టింగ్లో అనుకుంటున్నారు. కోర్స్ ఇది స్మాల్ పాక్స్ కన్నా డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ, సివియారిటీ కానీ కంటేజియస్ నేచర్ కానీ చాలా తక్కువ. క్లియర్. సో రిమెంబర్ దట్ మంకీ పాక్స్ యొక్క కంటేజియస్ కెపాసిటీ అంటే స్ప్రెడ్ కెపాసిటీ హ్యూమన్ టు హ్యూమన్ ఇండివిజువల్ స్ప్రెడ్ అనేది ఇది తక్కువ. క్లియర్. కంటేజియస్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ. అండ్ సివియారిటీ కూడా స్మాల్ పాక్స్ కన్నా తక్కువ. క్లియర్. స్మాల్ పాక్స్ కన్నా ఈ రెండు సివియారిటీ కానీ స్ప్రెడ్ రేట్ కానీ చాలా తక్కువ అన్నమాట. సో అయితే ఆ సిమ్టమ్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. సో ద సిమ్టమ్స్ ఫర్ మంకీ పాక్స్ ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫీవర్ అనేది వస్తుంది, ఆ వ్యక్తికి హెడేక్ వస్తుంది అండ్ మజిల్ పెయిన్. క్లియర్. మజిల్ పెయిన్ అనేది వస్తుంది, మజిల్స్ బాగా పెయిన్ వస్తుంది. అండ్ లెథార్జీ. క్లియర్. స్కిన్ అంతా కూడా లెథార్జీగా తయారైపోతుంది. అండ్ ఆ తర్వాత స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. క్లియర్. స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. అండ్ ఆ ర్యాషెస్ అనేవి ఎక్కడెక్కడ రావచ్చు, ఫేస్ మీద రావచ్చు, పామ్ అరికాల మీద రావచ్చు, ఫీట్ మీద రావచ్చు, మౌత్. క్లియర్. సో వీటి మీద ఆర్ ఐస్ అండ్ ఈవెన్ జెనైటాలియా మీన్స్ జెనైటల్ అంటే ప్రైవేట్ పార్ట్స్ మీదైనా కూడా ఈ ర్యాషెస్ అనేవి రావచ్చు మంకీ పాక్స్. సో అందుకనే మంకీ పాక్స్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అయితే ఈ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా 2 వీక్స్ అయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిసీజ్ వచ్చిన 2 వీక్స్ తర్వాత జనరల్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. క్లియర్. సిమ్టమ్స్ అవన్నీ పెద్దవవుతాయి, ఆ సిమ్టమ్స్ అప్పుడే కనిపిస్తుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత జనరల్గా ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? అట్లీస్ట్ 2 to 4 వీక్స్ వరకు కూడా 2 to 4 వీక్స్ దాకా కూడా జనరల్గా ఇది చిల్డ్రన్లోనే కనిపిస్తుంది. క్లియర్. 2 to 4 వీక్స్. అయితే ఇక్కడ చాలామంది కూడా చిల్డ్రనే ఉంటారు. ఎక్కువ మంది ఎఫెక్ట్ ఎవరవుతున్నారు? చిల్డ్రన్లోనే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. క్లియర్. అయితే కోర్స్ మంకీ పాక్స్ అనేది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ అన్నమాట. అంటే అండ్ రిజాల్వ్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. చాలా వరకు కొన్ని మంకీ పాక్సెస్ కేసెస్ వస్తున్నాయి, బట్ ఎటువంటి మెషర్ కూడా లేకుండానే అవి కంప్లీట్ అవుతున్నాయి, సాల్వ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్. సో అందుకని దీని గురించి ప్రత్యేకంగా మైల్డ్ మంకీ పాక్స్ వైరస్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్. మంకీ పాక్స్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది. సీరియస్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలన్నమాట. క్లియర్. ఎస్. అయితే న్యూ బోర్న్ బేబీస్ కానీ యంగ్ చిల్డ్రన్స్ కానీ ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటలైజేషన్ చేయించాలి. ఎందుకమ్మా? ఇది మనం ఏం చూస్తాం, ఐస్ దగ్గర కానీ జెనిటల్ పార్ట్స్ కానీ ఆర్ జనరల్గా నోస్ మౌత్ వీటి దగ్గర కూడా వస్తుంది అని చెప్తున్నారు, ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని అంటున్నారు. అవునా? సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీని గురించి తెలుసుకోవడం అంతా. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఒక్కసారి చూడండమ్మా. సో వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చూడండమ్మా.
వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసాం, మంకీలో చూసాం అన్నాము, అవునా? సో మంకీలో చూసామంటే అర్థం ఏంటి, ఇది ఖచ్చితంగా ఒక యానిమల్లో ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనం ఒక యానిమల్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ కేవలం హ్యూమన్స్ అనే కాదు, ఇక్కడ యానిమల్స్ టు యానిమల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి హ్యూమన్కి వచ్చింది అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో, క్లియర్, క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో విత్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, ఇన్ఫెక్టెడ్ ఎవరికైతే డిసీజ్ వస్తుందో వాళ్ళ బ్లడ్ కానీ, క్లియర్, వాళ్ళ బ్లడ్ కానీ వాళ్ళ బాడీ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ కానీ అండ్ వాళ్ళ బాడీ మీద ఉన్న స్కిన్ లెసియన్స్ అంటే గాయాలు అంటాము. క్లియర్? స్కిన్ లెసియన్స్ గాయాలు అంటాము. సో వీటి నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళచ్చు. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బాడీ సెక్రిషన్స్ కానీ అండ్ కంటామినేటెడ్ ఆర్టికల్స్ అనేవి ముట్టుకుంటే, ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా ముట్టుకున్నాడు అనుకోండి, దెర్ ఈస్ వన్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నాడు, ఈ ఏకి మంకీ పాక్స్ వైరస్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మరొక వ్యక్తి బి అనే వ్యక్తి ముట్టుకున్నాడు. సో ఈ వ్యక్తికి మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? అండ్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, జనరల్గా ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ వల్లనే ఈ డిసీజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లియర్? ఎందుకంటే ఇది హ్యూమన్ ఫ్లూయిడ్స్తో పాస్ అవుతుంది కాబట్టి సెక్షువల్ కాంటాక్ట్స్ ఎవరైతే చేస్తారో అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లియర్? అండ్ ప్రిడామినెంట్గా చాలా ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాం మనం, బైసెక్షువల్స్ దగ్గర. క్లియర్? బైసెక్షువల్స్ దగ్గర అండ్ మేల్ టు మేల్. ఓకే, మేల్ టు మేల్ అంటే మేల్స్ హూ ఆర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీస్ విత్ ది అదర్ మేల్స్, నథింగ్ బట్ క్వీర్ కమ్యూనిటీ అన్నమాట. క్లియర్? సో ఈ క్వీర్ కమ్యూనిటీస్ వీళ్ళ దగ్గర స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది అని చూస్తాము. క్లియర్? అయితే ట్రాన్స్మిషన్ చూసాం కాబట్టి ఇప్పుడు అవుట్ బ్రేక్ అని అంటాం. అవుట్ బ్రేక్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి దాటితే, స్ప్రెడ్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ దాటితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అవుట్ బ్రేక్ అంటాము, దాన్నే అవుట్ బ్రేక్ అని అంటాం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనం ఎప్పుడు చూసాం, 1970లో ఆఫ్రికాలో చూసాం. అండ్ ఆ తర్వాత 2003లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసాం. చాలా కేసెస్ అనేవి కొన్ని యానిమల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంపోర్టెడ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. క్లియర్? అయితే ప్రెజెంట్ అవుట్ బ్రేక్ ఎప్పుడు జరిగిందో చూడండి అమ్మా. ప్రెజెంట్ అవుట్ బ్రేక్ మనం 2022 మేలో చూస్తాము, అంటే రీసెంట్గానే 2 months అవుతుంది. దీన్ని అవుట్ బ్రేక్ అని ఎందుకు అన్నామంటే వితిన్ 2 monthsలోనే దీని స్ప్రెడ్ అనేది బాగా ఎక్కువయింది. సో ఇప్పుడు ఈ డిసీజ్ ఎక్కడైతే అవుట్ బ్రేక్ అయిందో అసలు ఆ ఏరియాస్ అనేవి ఎండమిక్ ఏరియాస్ కాదు. ఎండమిక్ అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ ఆరిజిన్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ఎండమిక్ అని అంటాం. అయితే ఎండమిక్ ఏరియాస్లో అవుట్ బ్రేక్ ఎప్పుడైనా వస్తే అది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. బట్ ఇప్పుడు ఎండమిక్ కాని ప్లేసెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆశ్చర్యానికి గురి కావాల్సింది. క్లియర్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి నోట్ అవుతున్నాయి, దట్ ఈస్ ఫ్రమ్ యూరోప్లోంచి. క్లియర్? యూరోప్లోని, నార్త్ అమెరికాలోని నోట్ అవుతున్నాయి, ఆఫ్రికా నుంచి కాదు. అండ్ ఇండియాలో ఉన్న కేసెస్ చూస్తే ఇండియాలో కూడా రిపోర్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఢిల్లీలోని అండ్ ఇంకా కేరళలో కూడా వచ్చాయన్నారా, అది ఎక్కడి నుంచి, దట్ ఈజ్ ఫ్రమ్ సౌదీ అరేబియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లోంచి కేరళ వాళ్ళకి రావడం జరిగింది అని చెప్తున్నారు, అవునా? సో అయితే ఈ ఏరియాస్ ఏవి కూడా ఎండమిక్ కాదు. క్లియర్? సో అయితే ఈ అవుట్ బ్రేక్ కాకముందు మంకీ పాక్స్ అనేది చాలా వరకు మనం కేవలం ఆఫ్రికాలోనే చూసేవాళ్ళం. క్లియర్? అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అని చూస్తున్నాం.
రీసెంట్గా ఈ రీజియన్స్కి ఎవరైతే వెళ్ళారో అండ్ అక్కడి నుంచి యానిమల్స్ అవి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్. సో అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ మంకీ పాక్స్ కేసెస్ అనేవి జూన్ తర్వాత క్లియర్ చాలా తక్కువ షార్ట్ ఆఫ్ టైంలోనే 70% కేసెస్ పెరిగాయి. సేమ్ కరోనా లాగా ఇనీషియల్ డేస్లో చాలా తక్కువ ఉన్నది అండ్ లేటర్ డేస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు కాస్త బెనిఫిట్ ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి లిటిల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది, సోర్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ. బట్ ఇప్పుడు లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కూడా ఉన్నది. సో దాన్ని అనలైజ్ చేసి మనం చెయ్యొచ్చు. డిసీజ్ ఎపిడెమాలజికల్ స్టడీస్ అనేవి చెయ్యొచ్చు. ఎపిడెమాలజికల్ అంటే రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ డిసీజెస్ని ఎపిడెమాలజికల్ అని అంటాము. క్లియర్. సో అయితే రీసెంట్గా ఇప్పుడు ఏం చేశారు, ఈ మంకీ పాక్స్ డిసీజ్ని స్టడీ చేసిన తర్వాత పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు చేశారమ్మా, WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీన్ని ఇలా డిక్లేర్ చేశారు. ఏంటది, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. క్లియర్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. క్లియర్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని మనం చూస్తాము. దీన్ని ఇలా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఫైన్. ఎస్. అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఈ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వలన ఏ ప్రొవిజన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ప్రతి స్టేట్కి కూడా WHO నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏ విధంగా పాస్ అవుతుంది, ఇది ఇంటర్నేషనల్ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని. అంటే ఇది కేవలం కొన్ని నేషన్స్కి మాత్రమే పరిమితం కాదు, ఇంటర్నేషనల్ స్ప్రెడ్కి ఇది గురి అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అవన్నీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంక్రీజ్ చేయాలి. క్లియర్. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఎవరైతే వేరే వ్యక్తుల్ని ముట్టుకుంటున్నారో వాళ్ళని ట్రేసింగ్ స్పీడ్గా చేయాలి. అండ్ ఆ తర్వాత డయాగ్నోసిస్ కెపాసిటీస్ అనేవి డొమెస్టిక్ కంట్రీస్లో పెంచాలి. అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా పీపుల్ వస్తుంటే వాళ్ళు డయాగ్నైజ్ చేసి డిసీజ్ లేదు అంటేనే వాళ్ళ కంట్రీలోకి ఎంకరేజ్ చేయాలి, లేదంటే సపరేట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎంకరేజ్ చేయాలి అని చూస్తాం. అండ్ వ్యాక్సినేషన్ కూడా చూస్తాము అన్నమాట. క్లియర్. సో ఈ ట్రాన్స్మిషన్ రూట్స్ చూడాలి, వ్యాక్సినేషన్ పెంచాలి. క్లియర్. ట్రాన్స్మిషన్ రూట్స్. క్లియర్. ట్రాన్స్మిషన్ రూట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుందో చూస్తాము అని చెప్తున్నారు. ఈ అవుట్ బ్రేక్ అనేది బాగా పెరుగుతుంది అండ్ ఇంక్రీజ్డ్ సర్వేలెన్స్ అనేది పెంచాలి. క్లియర్. సర్వేలెన్స్ అనేది మనం పెంచుతాము. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్టేజ్ ఏంటి, దట్ ఈజ్ పాండమిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ని ఎండమిక్ అంటాం, అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది పాండమిక్ అన్నమాట. క్లియర్. పాండమిక్ డిసీజెస్ అని అంటాం. అయితే రీసెంట్గా COVID-19ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది. అవునా. సో అయితే ఇంతవరకు మనం ఎన్ని చూసాము, సో ఇంతవరకు WHO 7 డిసీజెస్కి మాత్రమే గ్లోబ్ వైడ్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సార్ COVID-19ని కూడా ఈ స్టేజ్లోకి తీసుకువెళ్ళారా అంటే ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసిన తర్వాతే కోవిడ్ని పాండమిక్గా డిసీజ్గా డిసైడ్ చేయడం జరిగింది. క్లియర్. సో అదేవిధంగా ఇప్పుడు మంకీ పాక్స్ కూడా పెట్టారనమాట. అయితే దీంట్లో మంకీ పాక్స్ డిసీజ్లో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం వలన అది అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మంకీ పాక్స్తో కాస్త అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్
వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఆ డిసీజ్ గురించి, తన జెనెటిక్ మెటీరియల్ గురించి అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. క్లియర్? సో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంటైనింగ్ ది స్ప్రెడ్. ఎందుకు? కోవిడ్-19 స్ప్రెడ్నే కంట్రోల్ చేయగలిగాం కాబట్టి ఈ మంకీ పాక్స్ డిసీజ్ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలం, కంటైన్ అంటే స్టాప్ అన్నమాట, చేయగలం అనేది తెలుస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫ్రికా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత కోవిడ్-19లో చాలా వరకు లాజిస్టిక్స్ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేసుకోగలిగాము. అంటే వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా అవి లాంగ్ డిస్టెన్సెస్కి పంపించడానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం కోవిడ్-19లో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. అండ్ ఆ తర్వాత జీనోమిక్ సర్వేలెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సార్, జీనోమిక్ సర్వేలెన్స్ అంటే ఏంటి అంటే ఆ వైరస్ యొక్క జీనోమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది స్టడీ చేస్తారు అండర్ జీనోమిక్ సర్వేలెన్స్ అన్నమాట. క్లియర్? సో దీంతో కాంటాక్ట్ అది ఏ విధంగా జరుగుతుంది, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఈ అవుట్బ్రేక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇంతవరకు సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా కూడాను దీని మీద యూజ్ చేయొచ్చు. సార్, అయితే ఇప్పుడు దీని మీద వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తే నో, ఇంతవరకు కూడా నో వ్యాక్సిన్. క్లియర్? ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. బట్ దీని సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ స్మాల్ పాక్స్ చూస్తాం కాబట్టి, స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఒకలాగే ఉంది కాబట్టి స్మాల్ పాక్స్కి ఉన్న వ్యాక్సిన్ని మనము మంకీ పాక్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చూసుకుంటే అది 85% దాకా మంకీ పాక్స్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది అని చూస్తాం. అండ్ ఈ మంకీ పాక్స్ డిసీజ్ వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది లేదు. నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్, ఈ విధంగానే ట్రీట్ చేయాలి అన్న ప్రొసీజర్ లేదు కాబట్టి జనరల్గా దాని మీద ఆ డిసీజ్తో వచ్చిన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ మనం తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి తగ్గితే అది ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీగా పనిచేస్తుందో లేదో కూడా మనకి అంత ఎగ్జాక్ట్గా తెలీదు అనమాట. క్లియర్? సో అందుకనే దీన్ని ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఎస్, వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ స్మాల్ పాక్స్ది సరిపోతుంది కాబట్టి పెద్దగా ఇచ్చేయట్లేదు. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం స్ప్రెడ్ అనేది అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ కంట్రోల్ అవుతుంది. అన్ని డెత్ రేట్స్ కూడా మనం ఎక్కువ చూడమన్నమాట. క్లియర్? సో అందుకే ఇమ్మీడియట్ బేసిస్ మీద గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. క్లియర్? సో అప్పుడు యాక్చువల్లీ దీన్ని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కంట్రీస్ అనేవి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయి దీన్ని స్ప్రెడ్ ఆపడానికి అన్నమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. అంతా చూసారు కదమ్మా. మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీని నుంచి ఏమొస్తాయో అనేది క్లారిటీగా తెలీదు. ఇంతవరకు అంత గ్రేట్ అవుట్ బ్రేక్స్ అనేవి జరగలేదు. సో బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హోప్స్ అనమాట. మనకి కోవిడ్-19 నాలెడ్జ్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అనేది కంటైన్ చేయడానికి ఈ డిసీజ్ అంత ఎఫెక్ట్ చూపించదు అనే మనం అనుకుంటున్నాం అనమాట. క్లియర్? ఫ్యూచర్లో మనం ఇవి రాకుండా ఉండడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే ఒకసారి చూడమ్మా, నేను రాస్తాను. రాసిన తర్వాత మీరు కూడా ఈ 2-3 పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా రికమెండేషన్స్ అనేవి కింద ప్రొవైడ్ చేయండి అమ్మా. ఏ విధంగా ఇటువంటి డిసీజెస్ని మనం స్ప్రెడ్ కాకుండా ఆపగలము, మీరు కంటిన్యూస్గా మనం ఏ ప్రాక్టీసెస్ చేస్తే మంచిదో రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయండి అమ్మా. ఫస్ట్ వన్, మనకి కంటిన్యూడ్ సర్వేలెన్స్ ఉండాలి. చెప్పాను సర్వేలెన్స్ అంటే నిఘా అని, అవునా? సో కంటిన్యూస్గా డిసీజెస్ గురించి చెక్ చేస్తూ ఉండాలి, శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉంటే కొత్త డిసీజెస్ వస్తున్నప్పుడే వాటిని అక్కడే ఆపగలము. సో కంటిన్యూడ్ హెల్త్ సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత మోర్ ఇన్ డెప్త్ సైన్స్ అనాలిసిస్ కావాలి. మోర్ ఇన్ డెప్త్ సైన్స్ రీసెర్చ్ కావాలి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగితే
మనకి వీటి మీద ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి, స్ప్రెడ్ అయితే వ్యాక్సిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి ఆర్ డ్రగ్స్ ఏ విధంగా మనం తయారు చేయగలం అనేది తెలుస్తుంది అనమాట. క్లియర్. సో ఒక ప్యాథోజన్ అంటే ఇటువంటి వైరస్ యొక్క ఎవల్యూషన్ తెలుస్తుంది, డిసీజ్ మెకానిజం తెలుస్తుంది. సో అందుకనే మోర్ ఇన్ డెప్త్ సైన్స్ రీసెర్చ్ అనేది కావాలి. క్లియర్. సో అందుకని ఈ అవుట్బ్రేక్ని మనం ఏ విధంగా క్లోజ్ చేయగలము, గ్లోబల్ యూనిటీ అనేది కావాలి. ప్రతి నేషన్ కూడా తన వంతు సహాయం చేయాలి. అంటే ఏంటి, డిసీజెస్ ఎలా వస్తున్నాయి, స్ప్రెడ్, రీసెర్చ్ అన్నీ కూడా గ్లోబల్ లెవెల్లో షేర్ చేసుకుంటూ వీలైనంత వరకు అది స్ప్రెడ్ కాకుండా క్లోజ్ చేయగలగాలి అని చెప్తున్నారనమాట. లాస్ట్లో ఆథర్ కోట్ చేస్తున్నారు చూడమ్మా. బ్యూటిఫుల్ కోట్ కూడా లాస్ట్లో ఇవ్వడం జరిగిందమ్మా. దీని మీదే నేను క్వశ్చన్స్ అనేవి ఇస్తాను, మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఉండమ్మా ఆ కోట్ అనేది అది మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఇటువంటివి మనకి ఎస్ఐస్లో కూడా క్వశ్చన్స్ కింద రావచ్చు అనమాట. క్లియర్. సో చూడండి, నో బడీ ఈజ్ సేఫ్, నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ క్లియర్. సో నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ అంటే అర్థం ఏంటంటే కేవలం కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి, మెడిసిన్స్ దొరుకుతున్నాయి, మేము బాగానే ఉంటున్నాం కదా, మిగిలిన పూర్ కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్తో మాకు సంబంధం లేదు అని అనుకుంటే మాత్రం అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. ఎందుకంటే ఒక చోట హామ్ జరుగుతుందంటే మరొక చోట ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది సూన్ స్ప్రెడ్ అవుతుంది అని మీనింగ్. అందుకే మనందరం సేఫ్గా ఉన్నప్పుడు మాత్రమే అందరం ఉండగలం. కొంతమంది సేఫ్గా ఉండి కొంతమంది సేఫ్గా ఉండలేకపోతే అది డేంజర్ అని అంటున్నారనమాట. క్లియర్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ది ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ LCA MK2 టు బి కంప్లీటెడ్ బై 2027. అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ఇది మనకి ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీ అఫైర్స్ రిలేటెడ్ మాట్లాడుకునే హయ్యెస్ట్ డెలిబరేటివ్ బాడీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్లియర్. సో మీకు ప్రిలిమ్స్లో ఈ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో హెడ్ డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. మనకి తెలియకపోతే ఎస్ ఇది సెక్యూరిటీ అఫైర్స్ కదా, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారేమో కరెక్ట్ అని అనుకుంటాం. బట్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ హెడ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈ క్యాబినెట్ కమిటీలో ఎటువంటి వేరియంట్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ కానీ, ప్లేన్స్ కానీ ఆర్ మెరైన్ ఫోర్సెస్ కానీ అంటే ఆర్మీ, నేవీ, మిలిటరీకి సంబంధించిన ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అన్నీ కూడా కొనుగోలు చేయడానికి ముందుగా వాళ్ళు ఎటువంటి చర్చలు అయితే చేసుకుంటారో ఇక్కడ అటువంటివన్నీ చేసుకుంటారు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్లియర్. సో వీళ్ళు అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ LCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ సమయాల్లో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, యుద్ధం చేయడానికి తయారీగా ఉంటుందన్నమాట. హెవీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది తయారు చేయడంలో చాలా టైం పడుతుంది. బట్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి యుద్ధంలో చాలా స్పీడ్గా, ఎజైల్గా, ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూ అవతల అపోజిషన్ నేషన్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లు చేయగలదన్నమాట. క్లియర్. అంత కెపాసిటీ ఉన్నవి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అయితే అటువంటి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి తయారు చేద్దాం అనుకుంటున్నారు. అందులో MK2 వాటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్. ఏమంటున్నారు, ఇప్పుడు ఉన్న లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కన్నా ఇవి బాగా పెద్దవి అండ్ క్యాపబుల్ ఫైటర్స్. సరైతే ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు MK1A ఉన్నది. క్లియర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు MK1A ఉంది అండ్ దీంతోనే మనం చేస్తున్నాం. అండ్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, రైట్. సో అయితే DRDO ఈ లైట్ కాంబాట్ MK2ని 2027 కల్లా ఇస్తాము అని అంటుంది. గవర్నమెంట్ ఏంటి, ఎస్
మీకు మేము 9,000 crore వర్త్ ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఓకే, సో వీళ్ళు అడిగినవన్నీ డిఆర్డిఓ అడిగినవన్నీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర 9,000 crores రిక్వెస్ట్ చేసిందనమాట. క్లియర్. సో దీంతో ఆల్రెడీ 2,500 crores ఇచ్చారు. 2024 కల్లా కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ అండ్ 2027 కల్లా కావాల్సినవన్నీ ఇస్తూ ఫీల్డ్ ట్రయల్స్తో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 9,000 crores-తో 6 స్క్వాడ్రన్స్ కొంటారు అంట. క్లియర్. యూనిట్కి ప్రపోజల్ పెట్టారు 6 స్క్వాడ్రన్స్. సార్ స్క్వాడ్రన్ అంటే ఏంటి? స్క్వాడ్ అంటే ఒక యూనిట్ అమ్మ. ఒక యూనిట్ మొత్తాన్ని కూడా స్క్వాడ్రన్ అని అంటారు. అయితే ఒక స్క్వాడ్రన్లో ఎంతమంది ఉంటారంట? 12 నుంచి 24, 12 కానీ 24 కానీ ఇలా నెంబర్ ఉంటే స్క్వాడ్ అని అంటారు. టిపికల్గా 12 అనే నెంబర్ ఉంటుందన్నమాట. క్లియర్. సో 12 మెంబర్స్ ఒక దగ్గర ఉన్నారంటే వాళ్ళందరినీ ఒక స్క్వాడ్ ఆర్ ఒక స్క్వాడ్రన్ అని అంటాము. అంటే ఇప్పుడు 12 అనుకున్నా కూడా 72 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ MK2 అనేవి మనకి 2024 కల్లా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇదే కాదమ్మా, జనరల్గా ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న LCA MK1A కూడా మనకి 2024 కల్లా ఫుల్గా వస్తుందమ్మా. యాజ్ ఆఫ్ నౌ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఎన్ని అడిగాము? ఇవి 7 స్క్వాడ్రన్స్ అడిగాము, 84 ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. క్లియర్. సో ఇనీషియల్గా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. 2024 కల్లా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తారు, మిగిలినవి నెక్స్ట్ ఇయర్స్లో ఇస్తూ ఉంటారనమాట. క్లియర్. అయితే ఈ MK2 అనేది హై రేంజ్ ఉంది, హై డిస్టెన్స్ ట్రావెలింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. క్లియర్. సో అందుకనే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చూస్తామన్నమాట. ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఉంది అండ్ ఇవన్నీ కూడా వార్ క్యాపబిలిటీస్ ఏమాత్రం కూడా తనకి తగ్గకుండా వీటిని డిజైన్ చేయడం జరిగింది. క్లియర్. దేన్ని డిజైన్ చేస్తున్నారు? MK2. ఆల్రెడీ ఏముంది మనకి? MK1A. MK1A ఉంది అండ్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండిజినియస్లీ మేడ్ తేజాస్ కూడా మనకి ఉంది. క్లియర్. తేజాస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకి ఉందన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ వార్ సిచ్యువేషన్స్లో అని చెప్పాను, అవునా? ఎస్. ఇవి వన్స్ కంప్లీట్ అయిపోతే మన ఎయిర్ ఫీల్డ్ అనేది సురక్షితంగా సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. క్లియర్. ఇటువంటివి పెట్టుకోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైనా వచ్చినా కూడా వాటిని మనం క్లోజ్ చేయగలము ఆర్ న్యూట్రలైజ్ చేయడానికి కెపాసిటీ అనేది మనకు ఉంటుందన్నమాట. క్లియర్. సో ఇది ఆర్టికల్ చూసారు కదమ్మా. ఇంతకన్నా తెలియాల్సిన అవసరం లేదు. ఉన్న వేరియంట్స్ ఏంటి అంతా కూడా చూపించాను, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో ఇచ్చింది LCA కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్. ఇది LCA తేజాస్ అనమాట. క్లియర్. సో ఇవి ఇండిజీనియస్లీ తయారైన తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఇప్పుడు MK2 MK1A కూడా ఇలానే ఉంటుంది. MK2 అనేది మరీ హెవీ ఉంటుంది, బాగా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారనమాట. క్లియర్. ఎస్, వీ హ్యావ్ టు సీ దాని కెపాసిటీ ఎంతో ఏంటో అని. క్లియర్. ఎస్. నెక్స్ట్ చూడమ్మా, జస్టిస్ చంద్రచూడ్ ఈజ్ ది న్యూ హెడ్ ఆఫ్ నాల్సా. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ చంద్రచూడ్ గారు నాల్సా కింద సెలెక్ట్ అయ్యారు, నాల్సా హెడ్ కింద సెలెక్ట్ అయ్యారు అని ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు. వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ నాల్సా, ఇంపార్టెన్స్ ఆఫ్ నాల్సా, చైర్మన్ ఆర్ హెడ్ ఆఫ్ ది నాల్సా ఎవరవుతారు, అలాంటివి మనకి UPSC పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అన్నమాట. ఫైన్. సో అయితే నాల్సా అంటే ఏంటి? నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. క్లియర్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అయితే ఇది ఒక యాక్ట్తో వచ్చిందమ్మా. ఆ యాక్ట్నే నాల్సా యాక్ట్ అని అంటాము. నాల్సా యాక్ట్ 1987 అంటే నాల్సా యాక్ట్ ఇన్ ద సెన్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని సింపుల్గా అంటామన్నమాట. క్లియర్. LSA యాక్ట్ అంటాం. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లో ఇది వచ్చిన తర్వాత నాల్సా అనే బాడీ నేషనల్ లెవెల్లో మనం 1995లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 నుంచి 1995లో నేషనల్ లెవెల్లో నాల్సా అని స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులో ఉంది ఏంటది? లీగల్ సర్వీసెస్. అయితే ఇది లీగల్ సర్వీసెస్ ఇస్తుంది.
దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో కొంత క్రైటీరియా ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏమి ఇవ్వడం జరుగుతుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీగా వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది అంటే వాళ్ళ కోర్ట్ కేసెస్ ఉంటే వీళ్ళు ఫ్రీగా వాదించడం జరుగుతుంది. క్లియర్? అయితే ఎవరు ఎలిజిబుల్ అవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు జ్యుడిషియరీ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఇవ్వాలి, ఆ బాధ్యత స్టేట్ మీదకి ఎవరిచ్చారు అని చూస్తే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39A ఉంటుందమ్మా. ఆర్టికల్ 39Aలో మనం ఏం చూస్తాము? దిస్ ఈజ్ స్టేట్ అనేది ఖచ్చితంగా హ్యాస్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. క్లియర్? స్టేట్ షల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. స్టేట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరైతే అన్యాయానికి గురవుతారో బట్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళడానికి అడ్వకేట్స్ వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వలేరో అలాంటి వాళ్ళ గురించి స్టేట్ ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అనేవి ఇవ్వాలి. అది మనం ఆర్టికల్ 39Aలో చూస్తాము. ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చూస్తామన్నమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ష్యూర్ చెయ్యాలి అని ఆథర్ ఇక్కడ చెప్తున్నారు. ఫైన్. సో అంటే జనరల్గా ఇక్కడ ఉంటుందన్నమాట ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి అని. క్లియర్? సో అయితే ఇది ప్రొవైడ్ చేయడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 తీసుకొచ్చాము. అండ్ ఆ తర్వాత నాల్సా అనే బాడీ నేషనల్ లెవెల్లో ఫార్మ్ అయింది. సో అందుకని ఆ కొంత క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే ఇస్తాము. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది నాల్సా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. యూ హ్యావ్ టు నో ద ఆబ్జెక్టివ్స్. లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత లోక్ అదాలత్స్. క్లియర్? లోక్ అదాలత్స్ని క్రియేట్ చేస్తుంది. లోక్ అదాలత్స్ అంటే ఒక స్పెషల్ ఏడిఆర్ మెకానిజం లాంతనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఏడిఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్. క్లియర్? జనరల్ కోర్టు ప్రాసెస్లోనే కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ ఉంటాయమ్మా, మధ్యవర్తిత్వం ఇవన్నీ అంటాం కదా, అలాంటివి ఎంకరేజ్ చేస్తూ పేదవాళ్ళకి తక్కువ డబ్బుల్లో సర్వీస్ వచ్చేటట్టు లీగల్ జస్టిస్ జరిగేటట్టు ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత వీలైనంత వరకు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు ప్రొవైడ్ కంపెన్సేషన్ టు ద విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అని కూడా చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇది నేషనల్ లెవెల్లో నాల్సా అని అంటాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. స్ట్రక్చర్ చూడండి. స్టేట్ లెవెల్లో SLSA. ఇది ఎక్కడ? ఐ విల్ రైట్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. క్లియర్? అర్థమైందా? ఇది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. అంటే ప్రతి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్కి ఒక అథారిటేటివ్ హెడ్స్ అనేది పెట్టడం జరిగింది. బట్ ఓవరాల్గా నాల్సా బాడీ చూసుకుంటుంది అన్నమాట. అయితే దీని స్టేచర్ పెంచడానికి ఒక్కసారి చూడండి. దీని స్టేచర్ పెంచడానికి ఈ నాల్సా దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్యాట్రాన్ ఇన్ చీఫ్. ఈ ప్యాట్రాన్ ఇన్ చీఫ్ అనే పొజిషన్ ఎవరికి ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎక్స్ అఫీషియో పోస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ అఫీషియో పోస్ట్ అంటే ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎవరున్నా కూడా ఆటోమేటిక్గా నాల్సాకి ప్యాట్రాన్ ఇన్ చీఫ్ అవుతారు. అండ్ CJI తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉన్న వాళ్ళకి హెడ్ ఆఫ్ ది నాల్సా ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్థమైందమ్మా? ఇప్పుడు సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ అయిన ఇప్పుడు ఎవరున్నారు? చంద్రచూడ్ గారికి చైర్మన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ప్యాట్రాన్ ఇన్ చీఫ్ అనే వాళ్ళు హయ్యెస్ట్ ఉన్నా వాళ్ళు రెగ్యులర్గా రాలేరు. నాల్సా ఆర్గనైజేషన్ మీటింగ్ మొత్తం కండక్ట్ అదంతా కూడా ఎవరు చేసుకుంటారు? దట్ ఈస్ డన్ బై ది చైర్మన్ అని చూస్తాము. క్లియర్? సో ఇప్పుడు చంద్రచూడ్ గారు చైర్మన్ కింద అయ్యారు. సో మరొక ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎవరికి జనరల్గా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఫ్రీగా సర్వీసులు ఇస్తారమ్మా. అండ్ ఆ తర్వాత SC ST అయితే చాలు ఆటోమేటిక్గా మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ వర్క్ మ్యాన్ అని అంటే మీరు
మీ ఇండస్ట్రియల్ వర్క్మ్యాన్ పొజిషన్ చూపించగలిగితే మీకు ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఫ్లడ్స్ కానీ, డ్రాట్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సింపుల్గా న్యాచురల్ కెలామిటీస్లో ఎప్పుడైనా ఇబ్బంది పడినా దానికి ఆపోజిట్గా ఫైట్ చేయడానికి మీ దగ్గర అమౌంట్ లేకపోతే నాల్సా వాళ్ళు ఫ్రీగా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాదు, పూర్ పీపుల్కి కూడా ఇస్తారమ్మా. బట్ ఈ పూర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇండివిజువల్ స్టేట్స్ డివైడ్ చేస్తాయి. అంటే కొన్ని స్టేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో 2 lakhs ఉంటే వాడు పూర్, బట్ వేరొక స్టేట్లో 2 lakhs ఉంటే వాడు పూర్ కాదు. క్లియర్? సో అందుకని స్టేట్స్ ఇండివిజువల్గా వాళ్ళంతట వాళ్ళే ఆ పూర్ క్యాండిడేట్స్ ఎవరు వస్తారో చెప్తారు. వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో ఒక 5 లక్షల లోపల ఉన్న వ్యక్తిని పూర్ అంటాము. అంటే నా ఆస్తి విలువ 5 లక్షల లోపల ఉంది అంటే ఆ సర్టిఫికేట్ చూపిస్తే నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇందులో ఎవరెవరు ఉంటున్నారో జాగ్రత్తగా చూసుకున్నామా. ఎందుకంటే 2020లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఫ్రీ సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని వీళ్ళు అడిగారనమాట. క్లియర్? సో అందుకే ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇటువంటి ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి డైరెక్ట్గా లాస్ట్ 2020లో ప్రిలిమ్స్ క్వశ్చన్ కింద ఈ క్రైటీరియా అడగడం జరిగింది. సో ఇంకా అవి ఏం చేస్తుంది, ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెంట్, దాని ప్యాట్రోన్ ఇన్ చీఫ్ కానీ చైర్మన్ కానీ ఎవరుంటారు, దాని స్ట్రక్చర్ కూడా మనకి ఇంపార్టెంట్, అది స్టాట్యూటరీ బాడీయా ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అందుకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నీట్గా డీటెయిల్డ్గా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మీకు కావాల్సినట్టు ఉంచడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. FTAs with UK, Canada to be sealed in 2022 కామర్స్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి. జనరల్గా ఇతను ఏం చెప్తున్నారు, ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. మనం వేరే నేషన్స్తో ఎటువంటి ఆర్థిక సంబంధాలను పెంచుకుంటున్నాం అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంట్రీ కూడా ఇంపోర్ట్స్ చేస్తుంది అంటే తెచ్చుకుంటుంది, వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అంటే బయటకు పంపిస్తుంది. అయితే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు కొన్ని కస్టమ్స్ డ్యూటీస్ లాంటివి కట్టాలి, అవునా? అయితే ఈ ఎక్స్ట్రా డ్యూటీస్ వలన ప్రైసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. క్లియర్? సో అయితే ఇప్పుడు ఒక్కసారి చూడమ్మా. మనం ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో రీసెంట్గా FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్తో. జాగ్రత్తగా చూడండమ్మా. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్, ఒక టాయ్ పంపిస్తుంది. ఒక బొమ్మ ఇండియాలో 50 రూపాయలు. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళేసరికి 50 రూపీస్తో పాటు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళు డ్యూటీ వేయడం వలన ప్రోడక్ట్ 60 రూపీస్ అవుతుంది. బట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక్కసారి చూడండి, ఆ సేమ్ టాయ్ అనేది 50 రూపీస్ ఉంది అనుకోండి, మన దగ్గర వాళ్ళు కొనరు, అవునా? ఎస్. సో అయితే ఈ ఎక్స్ట్రా ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ అనేది వాళ్ళు వేస్తున్నారో అది మనం తీయించగలగాలి. అలా సార్ ఎందుకు వాళ్ళకి లాస్ వచ్చేటట్టు వాళ్ళు చేస్తారు అంటే, ఈవెన్ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒక ప్రోడక్ట్ ఇండియాకి పంపిస్తుంది కదా, దాని మీద కూడా మనం ఒక వాల్యూ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఒక పెన్ తెచ్చుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెన్ కాస్ట్ 10 రూపీస్, దాని మీద మనం 5 రూపీస్ ఛార్జెస్ వేసి ఇండియాలో దాన్ని 15 రూపీస్కి సేల్ చేస్తున్నాం. బట్ కౌంటర్గా ఇండియాలో ఉన్న వాల్యూ అంతా 10 రూపీస్ మాత్రమే. సో అప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రోడక్ట్ ఎందుకు కొనరు. సో అయితే మనిద్దరం కలిపి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని 2 నేషన్స్ కూడా ఓకే నువ్వు
నేను నీకు పంపిస్తున్నాను కదా, ఆ ప్రోడక్ట్ మీద నువ్వు 10 రూపాయలు వేయకు, నువ్వు నాకు పంపిస్తున్నావు కదా దాని మీద నేను 5 రూపాయలు వేయను. మన ఇద్దరం కూడా ఎక్స్పోర్ట్ వాల్యూస్ని ఎంత తొందరగా తగ్గించగలిగితే అంత తగ్గించుకుందాము. సో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మనకి ఆదాయం కూడా వస్తుంది. ఇట్లాంటివి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 months అయిందమ్మా చేసుకొని. అయితే దీని రిజల్ట్ ఏమైంది, మనం ఎక్కువ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి గోల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ గోల్డ్ ఎక్స్పోర్ట్ క్వాంటిటీ 50% పెరిగింది అని చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? గోల్డ్ ఎక్స్పోర్ట్ క్వాంటిటీ అనేది 50% అప్టిక్ చూసాము. అంటే ఇంతవరకు 100 kgs ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం 150 kgs ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకు? ఇటువంటి ఎక్స్ట్రా పడే డ్యూటీస్ అన్నీ కూడా తగ్గాయి. సార్ అదేంటి, మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఎస్, రా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని జ్యువెలరీ కింద మార్చి ఆ జ్యువెలరీస్ని ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. ఇండియాలో చీప్ లేబర్ ఉంటారు అని పంపిస్తారు. క్లియర్? సో అర్థమైంది కదమ్మా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటాము. ఇండియా చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లోకి వెళ్తూ ఎక్స్పోర్ట్ వాల్యూని పెంచుకోవాలి అని అనుకుంటుంది. అందుకని ఈ సంవత్సరంలో యూకేతో కెనడాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫైనల్ అయిపోతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇంకేం చెప్తున్నారు, ఇది నెక్స్ట్ ఈ ఎక్స్పోర్ట్ని పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రేడ్ పాలసీని కూడా తీసుకొస్తుంది. అంటే మేము లాంగ్ టర్మ్లో దేని గురించి ఆలోచిస్తున్నాము, సో మాతో వచ్చి కలిసి పని చేయండి. అంటే మీ కంట్రీ నుంచి మాకు ఎక్స్పోర్ట్స్ చేయండి, మేము మీకు ఎక్స్పోర్ట్స్ చేద్దాం, ఇద్దరం కూడా కలిసి గ్రో అవుదాము అన్న వ్యూస్, ఆబ్జెక్టివ్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా ట్రేడ్ పాలసీలో పెట్టడం జరుగుతుంది. వాటిని త్వరలో గవర్నమెంట్ ఓపెన్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇట్లాగా మనం అనుకున్నట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ చేయగలిగితే ఇండియన్ ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది త్వరలో $750 బిలియన్ దాటి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అంటే దీన్ని మనం అచీవ్ చేయాలి. సో స్పీడ్గా ప్రతిదీ మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే మన ఎక్స్పోర్ట్ వాల్యూ పెరిగితే మీకు తెలుసు మన ఫారెన్కి కరెన్సీ అనేది మనం తెచ్చుకుంటాం. అవునా? మన ఎక్స్పోర్ట్ వెళ్తుందంటే వాళ్ళు డాలర్స్లో పే చేస్తారు, అవి మనకి అవసరం అని చూస్తాం. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ ఇది ఇవ్వడం జరిగింది. ఎంతవరకు మనకు అవసరమో అవన్నీ కూడా మనం చూసుకున్నాం. క్లియర్? ఎకానమీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రీసెంట్గా ఎవరితోనైనా జరిగిందా అంటే ట్రై టు రిమెంబర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దాని ఎఫెక్ట్ ఏంటి, 50% ఆఫ్ జ్యువెలరీ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగిందనమాట. ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ కింద మెయిన్స్లో యూజ్ చేయగలం. క్లియర్? ఎస్. మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడమా. నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్. ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ కాంటెక్స్ట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మనం ఆర్టికల్ చూసుకున్నప్పుడు ఎస్ దట్ ఈస్ గుడ్. ఏంటమ్మా అది, మనం దేని గురించి చూస్తున్నాం, మంకీ పాక్స్ ఆర్టికల్ గురించి చూసినప్పుడు క్లియర్గా నేను ఈ టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్? సో దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఆన్సర్ రాయాలి. క్లియర్? అయితే ఎన్ని వర్డ్స్లో రాస్తారు, 150 words 10 మార్క్స్లో రాయండమ్మా. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం బ్యూటిఫుల్లీ క్యూరేటెడ్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకొస్తున్నామా. మనకి ఇక్కడ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్కి ఇది కవర్ అవుతుందమ్మా. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ కానీ కరెక్షన్స్, ఫీడ్బ్యాక్స్ మీకు ఉంటాయి. డైనమిక్ టాపిక్స్ లైక్ యోజన, కురుక్షేత్ర నుంచి కూడా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ అన్నమా. ఇది ఒక స్కిల్ బిల్డింగ్ కోర్స్ మెయిన్లీ ఫర్ ది బిగినర్స్ హూ జస్ట్ బిగిన్ దేర్ ఆన్సర్ రైటింగ్. స్టార్టింగ్ మీకు గైడెన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి కోర్స్ ప్యాకేజ్ తెలుసుకోండమ్మా. సో ఈరోజు మనం డీల్ చేసే ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Urea is the most consumed fertilizer by the farmers. Clear?
ఫార్మర్స్ యూజ్ చేసే ఎక్కువ ఫెర్టిలైజర్ క్వాంటిటీలో యూరియా అనేది ఎక్కువ ఉంటుందంట. నేను ఆర్టికల్ చెప్పాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తు తెచ్చుకొని ఒకసారి 2 స్టేట్మెంట్స్ చదివి ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ప్రొడ్యూస్ లిక్విడ్ నానో యూరియా. క్లియర్? సో దీన్ని చూసారు కదా, స్టేట్మెంట్స్ చదివిన తర్వాత ఆన్సర్ అనేది కింద వెంటనే పెట్టండి అమ్మా. ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? 1 స్టాప్ సొల్యూషన్ లా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి, 7893899553 మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? ఎస్.